श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की। साई बंधुलरा, आत्मस्वरूपुलरा, प्रेमस्वरूपुलरा, మనం శ్రీ సాయి సచ్చరిత్ర ఒక ఉపోద్ఘాత నుంచి కూడా నెమ్మదిగా విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం. నిజానికి రోజుకు 7 అధ్యాయాలు అనుకున్నది కాస్త రోజుకు ఒక అధ్యాయం కూడా కాకుండా ఇంకా నెమ్మదిగానే చేయిస్తున్నారు. నిజానికి అలాగే చెయ్యాలి. మొదట్లో పరిగెత్తిన నెమ్మదిగా ఆధ్యాత్మిక మార్గంలో ఎంత స్లోగా ఎంత విపులంగా తెలుసుకుంటే అంత మంచిది. పరిగెత్తడం ఆపాల్సిందే జీవితంలో కానీ ఆధ్యాత్మికంలో కానీ. పరిగెత్తడం వల్ల అలసిపోవడం తప్ప సాధించేది ఏమీ లేదు. అది వృద్ధాప్యం బాగా మీద పడ్డప్పుడు తెలుస్తుంది. వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా పరిగెడితే తొందరగా వృద్ధాప్యం వస్తుంది. తొందరగా వృద్ధాప్యం వస్తే తొందరగా మనం ఏమీ చేయలేని స్థితికి చేరుకుంటాం. టోటల్గా ఏదో ఒక సమయానికి మాత్రం కదలలేని ఒక స్థితి వస్తుంది. పూర్తిగా మంచం మీదే ఉండే స్థితి కూడా వస్తుంది. కొంతమందికి అది రాకుండానే వెళ్ళిపోవచ్చు, వాళ్ళ అదృష్టవంతులు. కనుక ఆధ్యాత్మిక జ్ఞానం వృద్ధాప్యంలో చాలా ఉపయోగపడుతుంది. చాలామంది వృద్ధులను చూస్తున్నాను, వృద్ధాప్యంలో భగవంతుడితో స్నేహం లేకపోవడం వల్ల జీవితం నరకంగా అనుభవిస్తున్నారు. భగవంతుడితో స్నేహం, నామజపం, భగవంతుడిని రూపాన్ని ప్రేమించి ధ్యానించటం, ఈ రెండు కూడా ఎంత ఎక్కువ సాధన చేసుకుంటే అంత ఎక్కువగా ఇతరుల సహకారం లేకుండా బయటికి వెళ్ళకుండా జీవుడు ఆనందించగలుగుతాడు. జీవుడు నిరంతరం శ్రమపడేది ఆనందం కోసమే. శరీరంలో ఇంద్రియాలు బలంగా ఉన్నప్పుడు ఇంద్రియ సుఖాలతో ఆనందిస్తూ జీవితం బాగుందనుకుంటాం. కానీ వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇంద్రియ సుఖాలు ఏమీ ఉండవు. అనుభవించాలన్నా అనుభవించలేని స్థితి, అనుభవించలేని అనారోగ్యాలు. ఎప్పుడైతే జీవుడికి ఆనందం అనుభవించే అవకాశం దూరం అవుతుందో జీవితం నరకం అవుతుంది. అప్పుడే ఈ భగవద్ధ్యానం, భగవంతుని యొక్క నామస్మరణ, ఆయనకు సంబంధించినటువంటి అనుభవం, అనుభూతి, ఆయనతో స్నేహం చాలా ఉపయోగపడతాయి. ఎప్పుడూ తోడుండేవాడు పరమాత్మ. ఎందుకంటే ఆయన అంతర్యామిగా ఉన్నాడు. బయట ఎక్కడో ఉంటే మళ్ళీ కష్టం. గుడిలో ఉన్నాడు దేవుడు అనుకుంటే గుడికి వెళ్ళలేకపోతే కూడా జీవితం నరకంగా భావించే వాళ్ళు ఉన్నారు. రోజు గుడికి వెళ్ళేవాళ్ళు, వారానికి ఒకసారి గుడికి వెళ్ళేవాళ్ళు, 2-3 నెలలకు తీర్థయాత్రలు చేసేవాళ్ళు. ఇవి ఆగిపోయినప్పుడు జీవితం నరకంగా భావిస్తారు. కనుక దేవుడు ఎప్పుడూ తోడుగా ఉండేది ఎక్కడ అంటే నీ అంతరాత్మగా ఉన్నాడు, లోపట ఉన్నాడు. ఆ లోపట ఉన్నవాడిని చూడడం, ఆ లోపట ఉన్నవాడితో స్నేహం చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో అయినా కదలకుండా మంచం మీద ఉన్న ఆనందంగానే ఉంటారు. అటువంటి ఒక విద్యను మనం నేర్చుకోకపోతే అది రమ్మంటే రాదు. ముసలితనంలో మంచం మీద పడుకున్నప్పుడు రమ్మంటే రాదు. కాకపోతే ఏమంటారంటే నేను వింటుంటాను కదా, దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడో అంటారు. అంతే. దేవుడిని తలుచుకునేది ఎప్పుడంటే ఎప్పుడు తీసుకెళ్తావయ్యా అని. ఎందుకంటే జీవితం నరకంగా అనిపిస్తుంది. కానీ ఎందుకంటే అప్పటికప్పుడు దేవుడి మీద ప్రేమ రాదు. ముందు దేవుడి మీద ప్రేమ కలగాలి. ప్రేమ కలగాలంటే ఆయనతో రిలేషన్ పెంచుకోవాలి. రిలేషన్ పెంచుకోవాలంటే ప్రతిరోజు ఆయనతో ఎక్కువ సమయం గడపాలి. అప్పుడు రిలేషన్ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమతో మనకు ఆయన లోపట ఉన్నట్టుగా అనుభవాన్ని ఇస్తాడు. ఆ అనుభవం ఆనందమయం, ఆనందకరం. దాన్ని ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే, పరిస్థితులు బాగున్నప్పుడే సాధించి సంపాదించుకోవాలి తప్ప చివరి దశలో రమ్మంటే రాదు. ఇది విషయం.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. రండి రండి రండయ ఓ సాయి భక్తులారా, రండి రండి రండయ ఓ సాయి భక్తులారా, కదలి రండి కానరండి మన సాయి పాదము, కదలి రండి కానరండి మన సాయి పాదము. రండి రండి రండయ ఓ సాయి భక్తులారా, కదలి రండి కానరండి మన సాయి పాదము. మూడు లోకాలను కొలచినది పాదము, ముక్కోటి దేవతలు కొలచినది పాదము. మూడు లోకాలను కొలచినది పాదము, ముక్కోటి దేవతలు కొలచినది పాదము. రాతిని నాతిగా మలచనది పాదము, కోతిని జ్ఞానిగా చేసినది పాదము. రాతిని నాతిగా మలచినది పాదము, కోతిని జ్ఞానిగా చేసినది పాదము. రండి రండి రండయ ఓ సాయి భక్తులారా, కదలి రండి కానరండి మన సాయి పాదము. గంగమ్మ జన్మించినది పాదము, బ్రహ్మచేత కడగబడినది పాదము. గంగమ్మ జన్మించినది పాదము, బ్రహ్మచేత కడగబడిన పాదము. ఆదిమాయ పిసికెడి అనంత పాదము, యోగులు జ్ఞానులు ధ్యానించెడి పాదము. ఆదిమాయ పిసిగెడి అనంత పాదము, యోగులు జ్ఞానులు ధ్యానించెడి పాదము. రండి రండి రండయ ఓ సాయి భక్తులారా, కదలి రండి కానరండి మన సాయి పాదము. భక్తులు ముక్తులు పూజించెడి పాదము, ఆర్తులు అర్ధార్థులు అర్చించెడి పాదము. భక్తులు ముక్తులు పూజించెడి పాదము, ఆర్తులు అర్ధార్థులు అర్చించెడి పాదము. వేదములే కీర్తించెడి పాదము, వేదాతీతమైన వేదార్థ పాదము. వేదములే కీర్తించెడి పాదము, వేదాతీతమైన వేదార్థ పాదము. రండి రండి రండయ ఓ సాయి భక్తులారా, కదలి రండి కానరండి మన సాయి పాదము. కదలి రండి కానరండి మన సాయి పాదము. భక్తి జ్ఞాన వైరాగ్యములొసగెడి పాదము, కామక్రోధలోభాలని చెడి పాదము. ఆత్మజ్ఞాన ప్రబోధమే ఈ పాదము, ఆత్మానందము చూపెడి పాదము. రండి రండి రండయ ఓ సాయి భక్తులారా, కదలి రండి కానరండి మన సాయి పాదము. కదలి రండి కానరండి మన సాయి పాదము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. మన సత్సంగాలు కొంతమంది సాయిబాబా వారి శత్రువులు కూడా చూస్తుంటారు పాపం, వాళ్ళు చచ్చిపోతారు ఈ పాటలు వింటే. ఇప్పటికే నేను మామూలుగా ఈ కామెంట్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నాను,
ఎందుకంటే వాళ్ళు బాధపడడం, వాళ్ళు చెత్త కామెంట్స్ పెట్టడం. కాంట్రవర్సీ ఏంటండి బాబు మీకు? అందుకనే మీరు ఎందుకు మిమ్మల్ని కొట్టాలన్నమాట. ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటి? ఈరోజు మనం బాబాని శ్రీమన్నారాయణగా పోలుస్తుంటే ఊరుకుంటారా? అది మనం సరే, నేను అనేది ఏంటి, ఎవరైతే వ్యతిరేకిస్తున్నవాడు ఏమంటున్నాడు, బాబాని ముస్లిం, బాబాని రాముడు ఎట్లా అంటారు, కృష్ణుడు ఎట్లా అంటే, మనమేమో నేను అనేది వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కాంట్రవర్సీ ఏంటంటే ఇప్పుడున్న కాంట్రవర్సీ దాని మీద మీరు అందుకే ఏకాగ్రత. నేను ఎందుకు చెప్తా, ఇది పక్కా కాంట్రవర్సీ కదా. వేదాలు కీర్తించిన పాదము, గంగ పుట్టిన పాదము, ఆదిమాయ పిసుకడి బ్రహ్మ కడిగిన పాదం అంటే వాడికి చచ్చిపోడు. మీరు ముస్లిం ఆయన పట్టుకొని మా బ్రహ్మదేవుని కడిగిస్తారు ఆయన పాదాలు, రేపు పొద్దున గొడవకు వస్తాడు వాడు. కాబట్టి అంటే నేను ఎందుకంటున్నానంటే సమాజం అలా చెత్తగా తయారైంది. ఆమె ఎవరో ఒక ఆమె తల్లి మెసేజ్ పెట్టింది, ఏమనింది, మనం బాబా గారు భక్తి రహస్యాన్ని తెలిపిన సాయిబాబా అంటే ఆమెకు నచ్చల. ఏమండి, జ్ఞానం అంటే తెలుసుకొని ఆచరిస్తారు, జ్ఞానం తెలిసిన గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఆచరిస్తారు, భక్తి ఎవరు నేర్పేది ఏం కాదు, అది డొక్కా సీతమ్మలాగా ఆచరించేస్తారు. అసలు డొక్కా సీతమ్మ భక్తురాలో కాదో నాకు తెలియదా, ఆమె సామాజిక సేవకురాల, ఆమె అందరికీ అన్నదానం చేసింది, గొప్ప మంచి సర్వీస్ చేసింది. అంటే అలా ఉన్నాయి వాళ్ళ ఆలోచన విధానాలు అన్నమాట. అంటే బాబా భక్తి నేర్పడం ఏంటి, వాళ్ళకి గురువు నేర్పకుండా భక్తి వస్తుందా? అంటే వీళ్ళందరికీ భక్తి వచ్చేసింది అనుకుంటున్నారు వాళ్ళకి భక్తి వస్తే కులమతాల పేరుతోటి మహాత్ముల్ని అంచనా వేస్తారా? వాళ్ళ భక్తి ఎక్కడుంది అంటే మనుషుల్లోని మహాత్ములలోని గొప్ప గుణాలని గుర్తించలేక కులం పేరుతో మతం పేరుతో వాళ్ళని ద్వేషించే మహాపాపం చేసే స్థాయిలో వారి భక్తి ఉంది. కానీ వాళ్ళు భక్తులు కాబట్టి ఎప్పుడైనా సరే భక్తి కానీ జ్ఞానం కానీ అది గురువు సమక్షంలో గురువు ద్వారా వచ్చినప్పుడే అది వికసిస్తుంది, అది సంపూర్ణమవుతుంది. లేకపోతే మూఢభక్తి అవుతుంది. ఈవెన్ బాబాగారి భక్తిలో కూడా మనం ఎప్పుడు అనుకుంటున్నాం, బాబాగారి భక్తిలో ఉన్నవాళ్ళు కూడా బాబా అనే దేవుడు ఇంకెవరు కాదు, అది మూఢభక్తి మూర్ఖభక్తి కాబట్టి అదే భక్తి. కాబట్టి బాబా భక్తులుగా ఉంటూ కూడా దాన్ని పొందలేకపోయే దౌర్భాగ్యం కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి అది పొందాలంటే ఎన్నో జన్మల సంస్కారం ఉండాలి, దానికి సంబంధించినటువంటి అదృష్టం ఉండాలి. అందుకని ఆమె సరే ఆమెకి ఏం పెట్టానంటే, అమ్మ నీకున్నంత జ్ఞానం నాకు లేదు తల్లి, నాకేదో తెలిసి నేను చెప్పానమ్మా అని పెట్టేసి అప్పుడు బ్లాక్ చేసేసి అనమాట. అది నేర్చుకున్నాను. ఇప్పుడు ఎవరన్నా ఏమండి మీరు ఎలా చెప్తా అంటే, లేదమ్మా నీకు తెలిసినంత జ్ఞానం మీకు తెలిసింది నాకు తెలియదు, ఏదో నాకు ఇచ్చింది నేను చెప్తున్నాను అంతేగాని ఇదే ఫైనల్ అని ఏం లేదమ్మా అని మనం చెప్పడం తప్ప వాదన ఎందుకు? అంతటి రమణ మహర్షి గారే వాదించేవాడు ఎవడో వచ్చి వాదిస్తూ ఉంటే, అబ్బాయి నీకేదో నన్ను గెలిచానని నువ్వు అనిపించుకోవాలనుకుంటున్నావు కదా, ఒక కాగితం తీసుకురా రాసి ఇచ్చేస్తాను అన్నాడంట. మనం అది నేర్చుకుంటే చాలా ఉత్తమం, ఈ వాదనలు ఈ గొడవలన్నీ కూడా. తర్వాత ఇంకోటి చెప్పాలి, ఇది సత్సంగాలు ఎవరో మన వాళ్ళు వింటుంటారు కదా, ఈ సమావేశాలు అందరినీ సమన్వయపరిచి ఏదో చేయాలని మా మిత్రులే చేస్తూ ఉన్నారు. కానీ అది నిజంగా దాంట్లో ఏం రాశారంటే, సాయితత్వం విస్తృతమైంది, అనేకమైనటువంటి పద్ధతుల్లో ఆచరిస్తున్న వాళ్ళు ఉంటారు, మనం అన్నిటినీ కూడా సమన్వయపరుచుకొని వెళ్ళాలి, అన్నిటినీ రెస్పెక్ట్ చేస్తాం, అన్నిటినీ అందరూ కలిసి ప్రయాణం చేయాలని ఏం లేదు, బట్ ఎవరి మార్గంలో వాళ్ళు ఉంటూనే అన్నిటినీ రెస్పెక్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అందుకోసం అదే నిజమైతే చాలా సంతోషం, కానీ అది నిజం కాదు. ఎందుకంటే అందరూ నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి వాళ్ళు పక్కాగా ఒకదాన్ని మాత్రమే ప్రేమిస్తూ మిగతా వాటిని ద్వేషిస్తున్నారు. కాబట్టి అలా ఉండకూడదు. నిజంగా బ్రాడ్ మైండ్. ఇప్పుడు బాబా ఉన్నాడు, ఆయన అల్లానామాన్ని ఎంత ప్రేమగా అన్నాడో రామనామాన్ని అంతగానే ప్రేమించాడు. ముస్లిం హిందూ మత సిద్ధాంతాలని చక్కగా ఒకే రకమైనటువంటి ప్రేమతో ఆచరించాడు. అలా ఉండాలి. అంతేగాని వాళ్ళందరూ నా దగ్గర వ్యక్తం చేసిన అభిప్రాయాలు నాకు తెలుసు కదా, వాళ్ళు మిగతా వాటిని చాలా చులకనగా చాలా అవమానకరంగా విగ్రహాలను చేసేవాళ్ళని, ఇతర దేవతల్ని ఆరాధించే వాళ్ళని, సాయిభక్తులుగా ఉండి ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళని చాలా చులకనగా మాట్లాడిన సందర్భాల్లో నేను చాలా బాధపడ్డాను. అలా బాధపడే వాళ్ళు నాకు ఎంత ప్రియమైన వాళ్ళైనా సరే చాలు ఇంకా. ఎందుకంటే నేను వాళ్ళని దండించలేను, వాళ్ళతో కలిసి ఆ మాటలు వింటూ మనం ప్రయాణం చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి తెలియకే కాదు. ఎందుకంటే మీరు కానీ నేను కానీ లేదా చాలామంది సాయి భక్తులు ఏ మందిరానికి వెళ్ళినా కానీ సాయిబాబా గారి మందిరంలో
సకల దేవతలు ఉంటారు. అది సాయితత్వం. అది సాయితత్వం అంటే ఇంకెక్కడా అవకాశం ఉండదు. ఒక బాబాగారి దగ్గరే అన్ని దేవతలు ఉంటారు అన్నమాట. అలాంటి ఒక సాయిబాబా గారి తత్వంలో ఉంటూ ఆ దేవతలు ఎందుకు, ఈ దేవతలు ఎందుకు, వీళ్ళందరూ పిచ్చివాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ వాళ్ళే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసి అందరం అన్నిటినీ మనం రెస్పెక్ట్ చేస్తాం, గౌరవిస్తాం, సన్మానాలంటే అలాంటి ఒక కపటత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు జరగకూడదు. మనం నిజంగా దాన్ని ప్రేమిస్తేనే చెప్పాలి, లేకపోతే తప్పులే. నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, మనం ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఆ మార్గంలో నిస్సంశయంగా సంపూర్ణమైనటువంటి ప్రేమతోటి ప్రయాణం చేయాలి. నేను అలాని మిగతా అన్ని మార్గాల్ని ప్రేమిస్తూ పొమ్మని నేను చెప్పను. నీకు నచ్చిన మార్గాన్ని వెళ్ళు. బట్ ఇతర మార్గాల్ని చులకనగా చూసే బుద్ధి అనేది అది అసలు సాయిబాబా మార్గంలో అసలు పనికిరాదు. అలాంటి కొంతమంది ఉన్నారు. వారిని కూడా నేనేమి తప్పుపట్టను. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను, ఒకదాన్ని మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు ఇతరమైన వాటి మీద కొంత వ్యతిరేకత వస్తుంది. దాన్ని నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, వారికి బాబా మీద మనకంటే ఎక్కువగా ప్రేమ ఎక్కువైపోయి మిగతా వాటిని అవన్నీ ఎందుకండి అని చెప్పేసి చులకనగా మాట్లాడతారు. కానీ అది అంత మాత్రం చేత నీకు బాబా మీద ఎక్కువ ప్రేమ ఉన్నంత మాత్రాన ఇతర దేవతల్ని ద్వేషించడం అది ఏమంటారు, అసలు అది జ్ఞానం కాదు. అది ఫస్ట్ అది అజ్ఞానం. ఎందుకని రమణ మహర్షి గారు ఏం చెప్పాడంటే, నువ్వు వ్యతిరేకిస్తున్నటువంటి రూపం ఏదైతే ఉందో అది నువ్వు ఇష్టపడే దైవము యొక్క మరొక రూపము. ఎటు చూడకూడదు, శబ్దాలైనా చూడకూడదు. ఎందుకు చూడాలి? చూడకూడదు, ఎటు చూడకూడదు, ఇటే చూడాలి. పిడుగు పడితే పడింది, ఏమైంది? ఎందుకు చూడాలి? అది 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 పోవద్దు, ఆ డిస్టర్బెన్స్ వద్దు. చాలామంది చూస్తున్నాను, చిన్నదాగానే టక్కున చూస్తాం, అది అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. భయం పెట్టేసేది బాబా ఉండక భయం పెట్టి, అంటే శరీర భావం అంతుందా, భయం వేసి ఏమైపోదామని వెళ్ళిపోతామని అక్కడికి పోతే పోయా కదా. కాబట్టి చిన్నదానికే భయపడితే శరీర భావం ఎక్కువగా ఉన్నట్టు. అది వద్దు, అలాంటివి జయించమని చెప్తాను. అంటే అలా భయపడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే దేహభావం ఎక్కువ ఉందని అర్థం. అంటే అదేదో చేసేస్తే మనం చచ్చిపోతామేమో. నో 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 కాదు, అది 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 జయించాలి. మీకు నేను ఉదాహరణలు చెప్తున్నాను. నా ఎదురుగా భయంకరమైన నాగుపాము, తాచుపాము వచ్చేసి నిలబడితే కూడా ఆమె సాక్ష్యం ఆడ. మేము మా లోపటి నుంచి ఆ తలుపేసుకొని అలా చూస్తూ ప్రశాంతంగా చూసామే, కానీ అయ్యో పాము వచ్చింది అలా. అలాగే నా వర్క్షాప్లో 2-3 సంవత్సరాలు నేను పాముల పిల్లలతోటి కాపురం చేశా. ఆ కిటికీకి అలా ఉంటూ ఉండేది. అలాగే నేను ఇలాగే పారాయణం చేస్తూ ఉంటే నా ఆశ్రమంలో కళ్ళు తెరిచి చూసేసరికి పెద్ద తేలు వచ్చింది. లోపల ఇంత అనుమాత్రం కూడా గుండె అలా అనలేదు, వచ్చింది. అప్పుడు సడన్గా వచ్చిన నేను సడన్గా నాకు ఎదురొచ్చింది. చెప్తున్న ఎక్స్పీరియన్స్. నేను ఎగిరాను, కానీ నా గుండెలో మాత్రం అనుమాత్రం కూడా షేకింగ్ లేదు. శరీరం కదలికుంది కానీ గుండెలో కదలిక లేదు. అప్పుడే చెప్పామెకి నా గుండెలో అనుమాత్రం కూడా లేదని. అంటే ఓకే, అది నాకైనా మీకైనా నేను చెప్పేది ఏంటంటే, భయం అనేది దేహభావం అనేది సూచిస్తుంది. మనం దాన్ని జయించాలి. భయం అంటే ఎందుకు వచ్చింది భయం? అమ్మో పోతారేమో, అమ్మ ఏదైనా అవుతుందేమో. అది ఇంకా మనం శరీరాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నట్టే, జన్మను ఎక్కువ ప్రేమిస్తున్నట్టే. నేను చాలామందిని భక్తులతో మాట్లాడుతుంటాను, ఎంత తొందరగా పోదామని చూస్తున్నామండి, ఏం జన్మ బాగా జన్మ అని చెప్పి. కానీ మాట్లాడేటప్పుడు చాలా సందర్భాల్లో అప్పుడు భయం వేసింది, ఇప్పుడు భయం వేసింది అని చెప్తుంటారు. అంటే ఎందుకు భయము, మరి ఎప్పుడు పోవాలని ఉంది కదా. అంటే ఇవన్నీ కూడా రెండు మనం ఇంకా కొద్దిగా తెలుసుకోవాలి. ఈ శరీర భయం అనేది అది ఉండదు. అది ఒకటంటే ఇప్పుడు ఏమికని భయం ఇంకోటని కాదు. చాలా సందర్భాల్లో ఎవరన్నా అట్లా రాగానే తలకాయలు తిప్పేస్తున్నారు అనమాట. అది అది వద్దని చెప్తున్నాను. ఎందుకంటే సత్సంగం కరెక్ట్గా చెప్పే వాళ్ళైతే దాన్ని యాక్సెప్ట్ చేయరు అనమాట. మీ తల అటు తిరిగిందంటే ఈ శబ్దం అనేది వాళ్ళని నిలబెట్టలేకపోయింది అనమాట. వీడు ఫెయిల్ అయ్యాడు, వాళ్ళది కాదు, వీడు ఫెయిల్ అయ్యాడు అనమాట. వీడు నిలబెడితే వాళ్ళు చూడరు కదా. అందుకని అది అవతల నుంచి అశ్రద్ధ అన్న కావచ్చు, ఇక్కడ ఆ సామర్థ్యం లేకుండా ఉండవచ్చు. దీని మీద ఎక్కువ సీరియస్గా చెప్తుంటాను నేను. ఎక్కడైనా సరే ఏం జరిగినా నేను చాలాసార్లు మీరు కూడా వినుంటారు. నిన్న కూడా చెప్పా, ప్రధానమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా పక్కకు చూడాల్సిన అవసరం లేదు. పిడుగుపడ్డా
చూడాల్సిన అవసరం లేదు. పీడికి ఇంతకంటే పెద్ద శబ్దం వస్తుంది. ఆమె తర్వాత ఇంటికి పోయి క్లాస్ పీకుతుంది మీరు అలా చెప్తే అలాగనే. కాబట్టి ఆ భయాన్ని వదిలేద్దాం. సరే, నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు? 4వ అధ్యాయం కాదులే. కాబట్టి ఈ విధంగా కపటత్వాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను. ఫస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేనిది ఏంటంటే, ఎవరితో కలిసి ఉండలేనంటే వాడు దుర్మార్గుడైనా చెడ్డవాడైనా ఉంటా. లోన్ ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడతారు చూడండి, వాళ్ళతో అస్సలు ఉండలేను అనమాట. వాళ్ళు సమాజానికి వాళ్ళు పెద్ద దుర్మార్గం అని నేను అన్న, కానీ ఓపెన్గా ఉండరు. ఏమంటారు దాన్ని, ఫ్రాంక్నెస్ అనేది ఉండదు. దానివల్ల నేను చాలామందిని పోగొట్టుకుంటానేమో, భవిష్యత్తులో కూడా పోగొట్టుకోవచ్చు. దానికి నేను సిద్ధంగా ఉంటాను. ఎందుకని ఇప్పుడు నా జ్ఞానం ఏముంటుందంటే, నేను స్టార్ట్ అయినప్పుడు 0 నుంచి స్టార్ట్ అయ్యా. మీరు ఎవరు తెలియదు కదా. ఫస్ట్ నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు 0 కదా, ఒక్కడే. ఆ తర్వాత జగదీష్ వచ్చాడు, ఆ తర్వాత మీరు వచ్చారు. నేను ఒక్కడిగా ఉన్నప్పుడు కూడా ఆనందంగానే ఉన్నానుగా బాబాతోటి. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో చాలామంది వచ్చారు. వాళ్ళు ఒక్కొక్కరు ఊడిపోతూ ఉండొచ్చు. ఊడిపోయారు. తుమ్మితే ఊడిపోయే వాళ్ళు మనకి లెక్కే. దానివల్ల పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఉన్నట్టుగా చెప్పడం అలవాటు కాబట్టి ఇక్కడ చెప్పి వాళ్ళు వింటారు ఇవన్నీ కూడా. అందుకని చెప్తున్నాను అన్నమాట. అందుకని కార్యక్రమాలు చేసేటప్పుడు అది విచిత్రం ఏంటంటే, నా దగ్గరే అన్నీ వ్యక్తపరిచి, నా దగ్గరే అసలు ఏమీ లేదండి, మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం, మీరు మాతో కలిసి ప్రయాణం చేయండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే అది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కాదు. ఇప్పటికైనా వాళ్ళు అన్నిటినీ ప్రేమించగలిగితే వాళ్ళు ఫస్ట్ ఉద్ధరించబడతారు. మన ఫ్రాంక్నెస్ అనేది, మన నిజాయితీ అనేది, మన స్వచ్ఛత అనేది తెలిసినప్పుడు దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే సర్దుకునే అవకాశం నీకు దొరుకుతుంది. దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం నువ్వు చేసినంత కాలం కూడా నువ్వు దాన్ని నువ్వే యాక్సెప్ట్ చేయట్లేదు, నువ్వే కప్పిపుస్తున్నావు. ఇంకా బయటోడు చేంజ్ తీసేస్తాడు దాన్ని. కాబట్టి ఆ విధంగా అటువంటి కార్యక్రమాలు వద్దు. చక్కగా మనం నేర్చుకుంటూ పోయేది ఏంటంటే, ఉన్న బలహీనతల్ని బయటికి చెప్పుకుంటూ తొలగించుకుంటూ ముందుకు వెళ్ళడం. 4వ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం ఇది. యోగీశ్వరుల కర్తవ్యం, పవిత్ర షిరిడీ క్షేత్రం, సాయిబాబా రూపురేఖలు. డిఈ గారి కోసం ఆగినట్టుంది స్టార్టింగ్ నుంచి రావాలని. గౌలిబువ అభిప్రాయం, విఠల్ దేవుడు దర్శనమిచ్చుట, భగవంతరావు క్షీరసాగర్ని కథ. ఆధ్యాత్మికంలో మొట్టమొదటి జయించాల్సింది భయం. భయం పోయిందంటే జీవితం ఇంకా నువ్వు అంటే దేవుడు ఎవరి దగ్గర ఉన్నాడో, దేవుడు అనుభవాన్ని ఎవడైతే పొందుతాడో వాడు భయాన్ని కొండ ఇరిగి మీద పడినా కానీ లెక్క చేయడం. ఎంత పెద్ద 19 అధ్యాయాలు ఎంత గొప్ప మాట అంటాడంటే, ఆకాశం విరిగి మీద పడ్డా కానీ చెలించొద్దు అన్నాడు. అలాంటి ఒక స్థితిని సంపాదించుకోవడమే ఆధ్యాత్మిక పరమావధి. ప్రతి క్షణం భయపడుతూ బతుకుతున్నాం మనం. ప్రతి క్షణం పిల్లలు బయటికి వెళ్తే భయం, అదేదో సినిమాలో కమల్ హాసన్ చెప్పిన కూర్చుంటే భయం, నిలబడితే భయం అన్నట్టుగా వద్దు. విఠల దేవుడు దర్శనమిచ్చుట, భగవంతరావు క్షీరసాగర్ని కథ, ప్రయాగ క్షేత్రంలో దాసగరం స్నానం, బాబా అయోని సంభవుడు, షిరిడి మొట్టమొదటి ప్రవేశం, 3 వసతి, చాలా ఉన్నాయి. చాలా పెద్ద అధ్యాయం. యోగీశ్వరుల కర్తవ్యం, పవిత్రానాయ సాధూనాం వినాశాయ చే దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగ. కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా భగవంతుడి కర్తవ్య కర్మ ఏంటంటే దీనిలో చెప్తున్నాడు, ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో, అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నేను అవతరించి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తాను అన్నాడు. ఈ కలియుగంలో ఆ ధర్మము ఎప్పుడయ్యా అంటే మన కళ్ళ ముందు ఇప్పుడు అంతా అధర్మమే నడుస్తుంది, మరే రావట్లేదు ఆయన. అది పీక్ దశకు వెళ్ళినప్పుడే వస్తాడనమాట. ద్వాపరయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ బాగా పీక్ దశకు వెళ్ళాకే వస్తాడు. ఇప్పుడు కూడా అలా ఇలా డోలాయమానంలో నడుస్తుంది. అందరూ మంచి చక్కగా మనం ముసుగులు వేసుకొని భక్తులుగా నటిస్తున్న సమాజం ఇది. అంత దుర్మార్గం లేదు. అసలు పాతకాలం తీసుకుంటే సత్యయుగం అంటారు, కానీ ఆ సత్యయుగంలో ఏంటి, నారాయణ అంటే తలకాయ నరికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, యజ్ఞయాగాలు చేస్తున్న వాళ్ళని వచ్చేసి చంపేసేవాళ్ళు, రక్తం తాగేవాళ్ళు. అంటే అంత దుర్మార్గం ఇప్పుడే ఉంది. ఉన్నాయి మిలిటెంట్ల రూపంలో కొంతమంది వేరే దేశాల్లో
కొంతమంది అలాంటి పనులు చేస్తున్నారు. రాక్షసులు కొన్ని చోట్ల మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు చేస్తున్నారు. అంటే అలాంటి ఒక స్థితి వచ్చినప్పుడు అవతరిస్తాడు. దీన్ని కూడా తప్పుపెట్టిన, అంటే ఇప్పుడు నేను చెప్పిన నా మిత్రులు సోదరులు సచ్చరిత్రలో కొన్నిటిని యాక్సెప్ట్ చేస్తాం, కొన్నిటిని యాక్సెప్ట్ చెయ్యం అన్న మేధావులు ఉన్నారన్నమాట. వాళ్ళకి అలా అనిపించింది. నేనేమంటానంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అలా అనిపించదు. మేము నాలాంటి వాళ్ళు, సుబ్రహ్మణ్యరెడ్డి బాబా గారు లాంటి వాళ్ళు, లేకపోతే పద్మయ్య గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, అప్పారావు గారు, కొంతమంది మేము బాబాని ప్రేమించేవాళ్ళం. దీంట్లో ఒక పదం కాదు కదా, ఒక అక్షరం కూడా అసత్యం ఉండదని మేము నమ్ముతాం. అది మా నమ్మకం, బాబా గారి యందు మా విశ్వాసం, మా భక్తి. ఎందుకంటే నా భక్తుల కోసం నేను రాసుకుంటాను అని ఆయన అభయం ఇచ్చాక దీంట్లో అసత్య పదాలు ఎలా పడతాయి? కొన్ని బాగుండి కొన్ని బాలేనివి ఎలా ఉంటాయి? బహుశా అది నాకు అర్థం కాకపోయి ఉండవచ్చు అని అనుకోవాలి తప్ప, మనం దాంట్లో కొన్ని యాక్సెప్ట్ చేస్తాను, కొన్ని యాక్సెప్ట్ చెయ్యను అని అంటే అది బాబా గారు సంకల్పంతో రాయబడిన గ్రంథం కాదు. గురుచరిత్రను తప్పుపెట్టిన వాళ్ళు ఉన్నారు. గురుచరిత్రను ప్రచారం చేస్తూ, గురుచరిత్ర గురించి గొప్పగా చెప్తూ, సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు గురుచరిత్రలో పురుషాహంకారంతో రాశారు ఆ గ్రంథాన్ని. ఎందుకంటే భర్త ఊరు వెళ్ళిపోతే భార్య ఇంకా అసలు తలదూకోకూడదు, అట్లా చేయకూడదు, పూలు పెట్టుకోకూడదు, అద్దం చూడకూడదు, ఇలా జీవించాలి అనేసరికి ఇప్పుడున్న వాళ్ళు అలా ఉండరు కదా. భర్త వెళ్ళిపోయినా కానీ అన్నీ పెట్టుకునే సంప్రదాయంలో వచ్చింది. ఇప్పుడు తప్పులేదు, మా కాలమాన పరిస్థితులు. అది భౌతిక జీవితంలో సంబంధించినవి అవన్నీ యాక్సెప్ట్ కరెక్ట్. కానీ ఆధ్యాత్మిక జీవితానికి వెళ్ళినప్పుడు, ఆ జీవితాన్ని ఎంచుకున్నప్పుడు ఒకవేళ అలా ఉండడం ఎందుకు అని మళ్ళీ వాళ్ళకే తెలుసు. పూర్వకాలంలో స్త్రీ భర్త చనిపోయిన తర్వాత బయటికి వెళ్ళేది కాదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొని అంత స్వతంత్రంగా జీవించేది కాదు. ఇప్పుడు కూడా పాటించేవాళ్ళు పాటిస్తున్నారు. అదే బ్రాహ్మిన్స్లో మీరు అన్నట్టుగా అలా లేకుండా మామూలుగా మోడర్న్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, మనం కాదనం. కానీ ఒక పవిత్ర గ్రంథాన్ని తప్పుపెట్టేసేసి ఆ గ్రంథం అహంకారంతో, పురుషాంగంతో రాశారు. మళ్ళీ అన్నవాళ్ళు ఎవరు? దాన్ని ప్రచారం చేసేవాళ్ళే, దాన్ని నమ్మేవాళ్ళే, దాంట్లో ఉన్న దేవతల్ని ఆరాధ్య దేవతలుగా పెట్టుకున్న వాళ్ళే. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అలాగే సాయి భక్తులు ఉండి దీంట్లో కొన్ని నమ్ముతాము, కొన్ని యాక్సెప్ట్ చేయము అని అంటే నాకు తెలిసినంతవరకు అది వారి అహంకారమే తప్ప సత్యం కాదు, భక్తుల లక్షణం కాదు. అది నా అభిప్రాయం. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. అవగాహన మనకు రానిది ఏదో ఉంది. వేదాలను తప్పుపట్టే వాళ్ళు ఉన్నారు. వేదాలను తప్పడానికి మనమెవరము? ఆ వేదంలో ఉన్న దాని యొక్క అంతరార్థం, పరమార్థం అది మహామహులకే అర్థం కాదు. అది మనం పై దృష్టితో చూసి ఇవన్నీ చెత్త అని చెప్పేసి అనే మేధావి వర్గాలు బయటకు వచ్చాయి ఇప్పుడు చాలామంది. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్టు, దీంట్లో వాళ్ళకు నచ్చంది ఏంటంటే అది ఇప్పుడు వస్తుందన్నమాట. ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు వారికి ఒక ప్రత్యేకమైన జీవన విధానం ఉంటుంది. బ్రాహ్మణులు వైశ్యులకి వాళ్ళు దాన్ని ఆచరించకుండా శూద్ర లక్షణాలతో జీవిస్తే అప్పుడు ధర్మం తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ రెండు జాతుల వాళ్ళు కరెక్ట్గా ఉంటే సమాజం కరెక్ట్గా ఉంటుంది అని ఒకటి ఉంది. ఎందుకని ఇప్పుడు వైశ్యులు ఉన్నారు, లెక్కలు కరెక్ట్గా వేసి లాభాపేక్ష ఎక్కువగా లేకుండా వ్యాపారం ధర్మబద్ధంగా చేస్తే సమాజంలో ధర్మం నిలబడుతుంది. బ్రాహ్మణులు అనేవాళ్ళు వేదాలు, ఉపనిషత్తులు చెప్పిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఉన్నప్పుడు శూద్రులు అనబడే వాళ్ళకి కూడా, అంటే ఇవి కులాలు కాదు, ఇవి శూద్రులు, బ్రాహ్మణులు, వైశ్యులు అనేది గుణాలకు సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది. అది పురుష సూక్తంలో కూడా ఆయన నా శిరస్సు నుంచి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు, తొడల నుంచి వీళ్ళు పుట్టారు అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే ఆ పాదాల నుంచి పుట్టిన వాళ్ళు మేము పనికి వాళ్ళం అని అలా చూస్తున్నారు. కానీ కాదు, అది పాదాల్లో ఏముంటుంది? శక్తి ఉంటుంది, కృషి చేసే లక్షణం ఉంటుంది. ఆ కృషి చేసే లక్షణం పరమాత్మని పాదాల నుంచి వచ్చింది. ఆ లక్షణంగా ఈ రైతులు వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసే లక్షణం వచ్చింది. భుజాలలో ఏముంటుంది? శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఆధారం చేసుకొని జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే క్షత్రియులు, వాళ్ళు అంటే పరమాత్మ భుజాల్లో ఉన్న శక్తిని ఆధారం చేసుకొని పుట్టిన వాళ్ళు, ఆ శక్తి లక్షణాలు ఉన్నవాళ్ళు, మంచి బలం ఉన్నటువంటి వాళ్ళు క్షత్రియులు అన్నాడు. ఇక్కడ మేధస్సు ఉంటుంది కాబట్టి ఈ మేధస్సును
తీసుకొని ఎవరైతే జన్మెత్తారో ఎవరిలో అయితే ఈ మేధస్సు ఉందో పుట్టిన వాళ్ళలో వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. అంతేగాని ఈ కాళ్ళ దగ్గర నుంచి పుడితే పనికిమాల వాళ్ళు అలా తీసుకుంటున్నారు. అంటే అది తీసుకోవడం చేతగాక తెలిసిన మేధావుల దగ్గరికి వెళ్తే చెప్తారు. కానీ ఈ టీవీ చర్చలు కూర్చోబెట్టే వాళ్ళందరూ కూడా నాలాగా అర్ధజ్ఞానం ఉన్నని కూర్చోబెడతారు. వాడికి వేదం అంటే ఏం తెలియదు, అక్కడక్కడ చదివి ఉంటాడు, వాడిని చేస్తారు. వాడికి చెప్పడం రాదు. నువ్వు అదే చిన్నజీర స్వామి గారో, చాయంటి కోటేశ్వరరావు గారో, గరికపాటి గారో, లేకపోతే సామవేద షణ్ముఖ దగ్గరికి వెళ్తే వాళ్ళు బ్రహ్మాండంగా చెప్తారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళరు, వీళ్ళు వాళ్ళని పిలవరు. పిలిస్తే టక్కున రావడానికి వాళ్ళే మామూలు వాళ్ళు కాదు కదా. ఎవడొస్తాడో మామూలుగా పిలవగానే పరిగెత్తుకుని సరే అబ్బా నాకు ఛాన్సు టీవీలో కనపడతారని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది రెడీగా ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు పరిగెత్తుకొని వస్తారు అన్నమాట. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతారు అంతే. కాబట్టి దీన్ని ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలు మాడినప్పుడు అంటే వాళ్ళకు భగవంతుడు నిర్దేశించినటువంటి ఆ ధర్మాన్ని వాళ్ళు ఆచరించినప్పుడు అధర్మం వ్యాపిస్తుంది. కాబట్టి మళ్ళీ వస్తాను. ఇంకోటి ఏమన్నాడు, శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించినప్పుడు అంటే దీన్ని తీసుకొని అన్నారన్నమాట. మిత్రుడు ఏమంటాడంటే శూద్రులు పైజాతుల వారి హక్కులు హరించడం అన్నాడు. సార్ శూద్రులు అంటే మనమే కదా, అంటే ఇంకెప్పుడు బ్రాహ్మణులాగా ఉండాలి, క్షత్రులాగా ఉండాలి, మనం ఆ స్థాయికి వెళ్ళకూడదని అంటున్నాడు. అంటే ఇక్కడ వర్ణ వివక్షతను యాక్సెప్ట్ చేశాడు కదా హేమాడు పంతు. శూద్రులాగే ఉండాలి, వాళ్ళు ఎప్పుడు కూడా పైకి వెళ్ళకూడదని కాదు. అది ఇందాక చెప్పినట్టుగా శూద్రులు అంటే జ్ఞానము లేకపోయినా సరే, శుచి శుభ్రత లేకపోయినా సరే, పై ఆ రెండు ఉన్నటువంటి వాళ్ళ స్థాయి నాకు కావాలి అని చెప్పి బలవంతంగా వాళ్ళని లాగి ఆ స్థానంలో కూర్చోవాలి అనే ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అలాంటి సందర్భంలో అని దాని అర్థం తీసుకోవాలి. ఇప్పుడు ఎంతోమంది అక్షర జ్ఞానం లేని వాళ్ళు చాలామంది పార్లమెంట్కి వెళ్తున్నారు, అసెంబ్లీకి వెళ్తున్నారు, వాళ్ళే న్యాయ నిర్ణేతలు అవుతున్నారు, వాళ్ళే దేవాలయ కమిటీలను నిర్ణయం చేస్తూ ఉన్నారు, పూజారులను కూడా వాళ్ళే నిర్ణయం చేస్తారు. అంతా వాళ్ళ ఇష్టమే. వాళ్ళు పరిగెత్తుకొని వస్తే వాళ్ళకి అక్షర జ్ఞానం లేకపోయినా సరే, ధర్మము నీతి న్యాయం ఆచరించకపోయినా సరే, అధికారం ఉన్న వాళ్ళు రాగానే వీళ్ళందరూ కూడా పరిగెత్తుకొని వచ్చి వాళ్ళ చుట్టూ తిరగకపోతే వాడిని రేపొద్దున ఉంచరు, తీసి పడేస్తారు. అంటే ఇలాంటి ఒక స్థితి, ఆ జ్ఞానము ఆ బ్రహ్మజ్ఞానము లేకుండానే అధికారం ఉందనో డబ్బు ఉందనో వాళ్ళని తమ లొంగ తీసుకొని మాకు మర్యాద చేయాలి, మాకు ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలి, మా మాటే చెల్లుబాటు అవ్వాలి. మామూలుగా అయితే బ్రాహ్మణుడి మాట చెల్లుబాటు కావాలి, ఎందుకంటే జ్ఞాని కాబట్టి. అంటే వాళ్ళ మాట కాదు, మా మాటే చెల్లుబాటు కావాలి. అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మనకు తెలుసు, పెద్ద పెద్ద స్వామీజీలు కూడా రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ ప్రాపకం సంపాదించుకొని ఆశ్రమాలు డెవలప్ చేసుకున్న వాళ్ళు ఈరోజు ఆ రాజకీయాలు మారిపోగానే వాళ్ళ మొత్తం కింద పడిపోయి ఎందుకు పనికిరాకుండా నానా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి దృష్టిలో పెట్టుకొని శూద్రులు అనగా జాతి కాదు, కులం కాదు, జ్ఞానం లేని వాళ్ళు జ్ఞానం ఉన్నవాడికంటే ఎక్కువ మర్యాద పొందాలని వాడిని అనగదొక్కేసేసి వీడి మాటే చెల్లుబాటు కావాలనుకున్న పరిస్థితులు వచ్చినప్పుడు అని అర్థం తీసుకోవాలి. అలా తీసుకోకుండా తీసి చూసేసి హేమాడు పంత్ గారు మేము రాసింది ఒప్పుకోము సార్ అని అన్నది ఎవరు? సాయి భక్తులే. నేను వాళ్ళని ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ సమస్య. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు వచ్చేస్తే మళ్ళీ వాళ్ళు సమాజం మీద ఇంకా ఎక్కువ ఇబ్బందులు కలిగజేస్తారన్నమాట. సరే, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎలా తయారయ్యారంటే వాళ్ళు ఏదైతే ముందు ఖండించారో మీలాంటి వాళ్ళు కొద్దిగా దాన్ని విడమర్చి చెప్పి వాళ్ళ జ్ఞానం చెప్పారనుకోండి, ఇంకొక చోటుకి వెళ్ళి ఆ జ్ఞానం నాలో పుట్టింది నేనే సంపాదించాను అని చెప్పి గురువులుగా చలామణి అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. అంటే ఎప్పుడైతే నేను గురువును కావాలి, నా జ్ఞానంతో సమాజాన్ని నేను శాసించాలి అని అనుకుంటారో అటువంటి గురువుల వల్ల సమాజానికి ప్రమాదం. ఎంత జ్ఞానం తెలిసినా సరే తాను అణిగిమణిగి ఉంటూ బాబాలాగా నేను మీ పాదదాసుని, మీ పాదాలు దర్శించడంతో నా జన్మ ధన్యమైంది అన్నంత అణిగిమణిగి ఉండే గురువులు సమాజానికి ఉపయోగపడతారు తప్ప జ్ఞానాహంకారంతో వేదాల్లో ఏముంది, పురాణాల్లో ఏముంది, అన్ని అబద్ధాలే, బాబాగారి సత్యతలో కొన్ని మేము యాక్సెప్ట్ చెయ్యము, అసలు బాబాగారి గుళ్ళలో ఇతర దేవతల విగ్రహాలు ఎందుకు అని ఇలాంటి విపరీతమైనటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ సనాతన ధర్మానికి ప్రమాదం. సంఘర్షణలు ఇప్పటికే బాబాగారి భక్తుల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు వేరే గుళ్ళకు రారు, వేరే దైవాన్ని యాక్సెప్ట్ చేయరు,
వాళ్ళ వ్రతాలు వాళ్ళే చేసుకుంటారు. విచిత్రం ఏంటంటే బాబాగారి మార్గంలో మాత్రమే వ్రతం కూడా మనమే చేసుకుంటాం. ఏదో మనకు వచ్చిన కాడి మనం చేసుకుంటాం. అది వాళ్ళకి నచ్చదు. బ్రాహ్మణుడు వచ్చి చేయాల్సిన వ్రతము వాళ్ళకు వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళే పూజలు చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళే చేసుకుంటారు. అసలు ఎవరిని లెక్క చేయరు అనేది ఒకటి వచ్చింది. ఇతర గుళ్ళకు గోపురాలకు రారు, గుళ్ళు కూడా వాళ్ళే నడిపేస్తారు. చాలామంది గుళ్ళల్లో వాళ్ళే హారతలు ఇచ్చుకుంటారు. మరి బాబాగారు అది వాళ్ళకు ఇచ్చాడు. నా దగ్గర పూజలకు వాటికి ఏమీ ఇంపార్టెంట్ ఏం కాదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్ కావాలి అన్నాడు. కాబట్టి ఆ విధంగా వెళ్తూ ఉంది. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మనం దాన్నే ప్రచారం చేస్తూ అసలు బ్రాహ్మణ వ్యవస్థ అక్కర్లేదు, మందిరాల వ్యవస్థ అక్కర్లేదు, లేకపోతే మందిరాలలో ఇతర దేవతలు అవసరం లేదు అనే ఒక మూర్ఖమైనటువంటి అజ్ఞానమైనటువంటి సిద్ధాంతమే సాయి సిద్ధాంతం అని తెచ్చినప్పుడు అటువంటి వాళ్ళని చూసి హిందూ సమాజం ఎక్కువగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అటువంటి పరిస్థితి వస్తుంది. అది మంచిది కాదు అని చెప్పడానికి నేను ఈ విధంగా నా మిత్రులే అయినా నా సోదరులే అయినా సరే గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ముఖం మీద చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ముఖం మీద చెప్తే వెంటనే దాన్ని మళ్ళీ సమర్థించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి ఈ మాంద్యం ద్వారా చెప్తూ ఉంటాను. కాబట్టి మత గురువులను గౌరవించక అవమానించున్నప్పుడు ఇప్పుడు ఒక వర్గం ఉంది మన హిందూ సమాజంలోనే, వేదాలతో పాటు పురాణాలతో పాటు మత గురువుల్ని లెక్క చేయకుండా నువ్వెవడు చెప్పడానికి, నీకేం అధికారం ఉంది, ఇది లౌకిక రాజ్యం, మా ఇష్టం వచ్చినట్టుగా మేము జీవిస్తాం అని వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చారయ్యా ఇదంటే, ఇంతకాలం ఆ మత గురువులుగా చెప్పబడ్డ వాళ్ళు పీఠాధిపతులు ఈ సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని తొలగించడానికి వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. దాని గురించి గట్టిగా కృషి చేయలేదు. ఎవరైనా కృషి చేస్తే వాళ్ళని కూడా తప్పు పెట్టి, ఇప్పుడు తుకారం గారు వచ్చారు, వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చారు, అరే బ్రాహ్మణుడు అంటే జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు అనేసి వాళ్ళు ఒక మంచి భగవంతుడు చెప్పిన దాన్ని చెప్పి చేయడానికి ప్రయత్నం చేస్తే బ్రాహ్మణ సమాజం అంతా ఆ రోజుల్లో వాళ్ళని వెలివేసే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ సమాజంలో పీఠాధిపతులు అనేవాళ్ళు కానీ, గురువులు అనబడే వాళ్ళు కానీ ఒక వర్గం వారిని పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు అనే ఉద్దేశంతో ఆ వర్గం ఇప్పుడు మన హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని, పురాణాలని, వేదాలని వ్యతిరేకించే స్థితికి చేరుకుంది. ఇలా ఒక సమాజం, హిందూ సమాజం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీన్ని సరిదిద్దడం అనేది నాకు తెలిసి ఎవరూ చేయలేరు. ఒకటే మార్గం, బాబాగారు చెప్పినట్టుగా ఎవరి మార్గాలను వాళ్ళు ప్రయాణం చేయండి, ఎవరి మతాలను వారు ఆచరించుకోండి, ఎవరి దైవాలని వారు ఆరాధించుకోండి, పరదైవాలను పరమతాలని గౌరవించండి, అవి కూడా సత్యమనే మీరు నమ్మండి తప్ప అవి తక్కువ మాది ఎక్కువ అనే భావాలు రానివ్వకండి. ఇప్పుడు ఆ పద్ధతిలో మనం కలిసి మెలిసి జీవించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం నేర్చుకోవాల్సిందే. ఒక బాబా మార్గం దాన్ని చెప్పింది, రామకృష్ణ పరమహంస మార్గం చెప్పింది, స్వామి వివేకానంద చెప్పింది, వాళ్ళు చెప్పింది మనం వినలా. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, బాబా గారు చెప్పింది దానికంటే ఇంకా గట్టిగా చెప్పారు. మన దాకా రాలేదు. అది ఉత్తర భారతదేశానికి బాగా చెందింది. అందుకనే బాబా గారు మహారాష్ట్రలో అవతరించినా కానీ ఆంధ్ర రాష్ట్రానికి, ఈ కర్ణాటక రాష్ట్రానికి, ఈ మహారాష్ట్రకి, ఈ యొక్క తమిళనాడుకు ఎందుకు వచ్చాడే అంటే మనకు ఆ జ్ఞానం ఎక్కువగా లేదు. కాబట్టి ఆయన వచ్చి ఆయన మహిమల ద్వారా, లీలల ద్వారా, దైవత్వం ద్వారా మనల్ని ఆకర్షించి సర్వమత సామరస్యాన్ని, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అది మన అదృష్టం. దాన్ని నిలబెట్టుకోవాలి. మనం ఏదో ఆ మార్గంలో ప్రయాణం చేసి చక్కగా అందరం కలిసిమెలిసి ఉందామంటే ఈ మధ్య ఈ మత వ్యాప్తి ఒకటి ఎక్కువైపోయి సమస్యలు వస్తున్నాయి. ఇది దేశానికి అంత మంచిది కాదు. ఎవరు కూడా మత బోధనను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడు గొప్ప పండితుడిని అనుకున్నప్పుడు, ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రతివాడు గొప్ప పండితుడిని చాలా వినడానికి చాలా బాధపడుతుంటాను అన్నమాట. వేదాల్లో ఒక 2-3 పుస్తకాలు కూడా పూర్తిగా చదివారో లేదో, ఓ 10 శ్లోకాలు కూడా వస్తాయో రాదో, వేదాలన్నీ ఉట్టిదేనండి. ఏముందండి వేదాలలో అనేది ఎవరు? మళ్ళీ మన హిందువులో వాడు చదివేది 2-3 శ్లోకాలు చదివి ఉంటాడు, 2 పుస్తకాలు చదివి ఉంటాడు. వేదాలంతా చెత్త సార్. ఇవి వినడానికి చాలా బాధపడేవాడిని. అంటే నేను పెద్దగా చదవకపోయినా దాని మీద చాలా గౌరవం, అపారమైనటువంటి గౌరవం. వేదం మాట వింటేనే, అసలు వేదం అనే మాట వింటేనే జన్మధన్యం అనిపిస్తుంది. అలాంటి వేదం మీద అలాంటి గౌరవము, పూజ్యభావం లేనివాడు సాయిబాబా భక్తుడిగా ఉంటూ చులకనగా మాట్లాడుతూ ఉంటే చాలా చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది మనసు. ప్రతివాడు గొప్ప పండితుడని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు,
మతం పేరుతో కాని పనులు చేయనప్పుడు, వేరు వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు. ఎక్కడుంది సనాతన ధర్మం? సనాతన ధర్మం మనం అంటాం కానీ బొట్టు పెట్టుకున్నారా ఎవరన్నా? ఎక్కడన్నా బొట్టు పెట్టుకునే ఆడవాళ్ళని మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. నెక్స్ట్ జనరేషన్ లేదు, వీళ్ళ వరకు చూస్తున్నాం. కానీ మన పిల్లలు వచ్చేసరికి అసలు బొట్టు అంటే ఒంటికాల మీద వేసేటట్టుగా తయారైపోయారు. చాలా ఫ్రీగా, ఒక రకంగా అది అవధూత లక్షణం. ఏం చేయగలుగుతాం? అవధూతలకు ఏమీ లేకుండా ఉంటే దేహభావం లేదు. దేహభావం ఉంటే బొట్టు పెడతారు, గాజులు వేస్తారు, ఇవన్నీ వేస్తారు. దేహభావం లేదంటే గాజులు లేవు, బొట్టు లేదు, మెడలో మంగళసూత్రం కూడా లేదు, అసలు డ్రెస్సు కూడా లేదు ఈ రోజుల్లో. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒకటే డ్రెస్సు, సాయంత్రం పడుకుంటేప్పుడు స్నానం, రోజంతా ఆ దేబ్రాస్ ముఖమే. ఎవరన్నా ఇంటికి వస్తారంటే తలుపులు వేసారు, ఎందుకంటే వస్తే మళ్ళీ మన ముఖాలు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఎవరన్నా వస్తుంటే స్నానం చేయడం, ఎక్కడికైనా వెళ్ళాలంటే స్నానం చేయడం, ఇదే సనాతన ధర్మం అంటే. పొద్దున్న లేచి 5 గంటల్లోగా 6 గంటల్లోగా స్నానం చేసే ఆ జీవన విధానం ఎప్పుడైతే పోయిందో ఇది సనాతన ధర్మం కాదు. దాని గురించి ఎవడు మాట్లాడు. సనాతన ధర్మం పెట్టేవాడు ఆడవాళ్ళందరూ బొట్టు పెట్టుకోండి, ఆడవాళ్ళందరూ పూలు పెట్టుకోండి, ఆడవాళ్ళందరూ వాళ్ళందరూ చీపులు పట్టుకొని వస్తారు కొట్టడానికి. నీకెందుకురా మేము ఏం కట్టుకుంటే? మేము బస్సులు ఎక్కాలి, దిగాలి, మేము కంఫర్టబుల్గా ప్యాంటు షర్ట్ వేసుకుంటాం, ఉద్యోగాలు చేయాలి, నీలాగా చీరలు కట్టుకుని ఇంట్లో కూర్చుంటే అని చెప్పి వస్తారు కొట్టడానికి. నిజమే, మారిన కాలమాన పరిస్థితుల ప్రకారంగా అయిపోయింది. దాని సనాతన ధర్మం అనేవాడు ఎవడు దాని గురించి మాట్లాడుతూ అంతారు పట్టుకొని. ఎవరో అంతో ఇంత ఆచరిస్తున్న సాయి భక్తులు ఉంటారు కదా, వాటిని పట్టుకొని సనాతన ధర్మం ఏం చెప్పింది. ఈ మధ్య మనలో వస్తున్నాయి. ఇప్పుడే రమణ కూడా ఫోన్ చేస్తున్నాడు, చూస్తున్నా ఇందాక నుంచి. ఆయన ఏదో పోస్టింగ్ పెట్టాడు, ఎవరో బాబాని వ్యతిరేకించింది. వీళ్ళు ముసలాళ్ళకి చాలాసార్లు చెప్పా, ఈ చెత్త వెధవలు చెత్త పోస్టింగ్లు పెట్టే వాటిని చూడవాకండి. అది చూసినా కానీ పోస్టింగ్ చేయవాకండి. మీరు అందరూ సాయిబాబా భక్తులే కదా, మీకు అందరికీ జ్ఞానం ఉంది కదా, అది అసత్యం అని తెలిసి ఎందుకు పోస్టింగ్ చేయాలి? పోస్టింగ్ చేసి మళ్ళీ సాయిదాస్ గారిని ఒకసారి గిచ్చాలి. సార్ ఆమె ఇట్లా అనింది, మీరు చెప్పండి. సాయిదాస్ ద్వారా తిట్టించి మళ్ళీ వాళ్ళ చేత ఆయన తిట్టించారు, మనందరం కలిసి మళ్ళీ బాబాని తిట్టించారు. ఇది నేను ఎందుకు ఈ కామెంట్స్ తీసేశానంటే, వాళ్ళు నన్ను కాదు గురువుని తిడుతున్నారు. నేను చెప్పిన సత్సంగం వాళ్ళు గుచ్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే బాబాని తిడతారు. ఆ ముస్లిము, ఆ పకీరు, ఆ అట్టటోడు, ఇట్టటోడు, అవే మనం వినాలి. కాబట్టి చెత్తని వాళ్ళు పోస్టింగ్ చేస్తుంటే అవి పట్టుకొని, సార్ ఇలా అన్నారు సార్, దాని ఉద్దేశం ఏంటి మీకు తెలీదు? మీకు తెలియకుండానే ఉందా? తెలుసు కదా. అసలు ఆ చెత్త వాటిని మళ్ళీ పోస్ట్ చేయొద్దయ్యా అన్నాను, కానీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఎటుపోతుందో. అందుకే నేను నిన్న చెప్పింది, బాబా అంటే ఎవరు అనేది క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే సత్యచరిత్ర ఆధారం. సత్యచరిత్ర 100 సార్లు చదివినా కానీ ఆయన అంటే ఎవరో కూడా తెలియని అజ్ఞానం కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. చాలామంది సాయి భక్తుల్లో 100కి 90 మంది అటువంటి దశలోనే ఉన్నారు. ఎవరన్నా గట్టిగా వచ్చి బాబా గారు దేవుడు కాదండి ముస్లిం అంటే ఒక్కసారి అందరూ అవునా సార్ అని అనేవాళ్ళు తప్ప, ఎవడరా నువ్వు అనడానికి? బాబా దేవుడు కాదు ఇంకెవడరా దేవుడు అయ్యేది అని ధైర్యంగా మా బాబాగారు చెప్పిన లీలలు ఏంటి, మా బాబా చూపించిన శక్తి ఏంటి, మహిమ ఏంటి అని అనర్గళంగా అవి చెప్పగలిగిన వాడు ఒకడు ఉండడు. అది సమస్య. ఈ దౌర్భాగ్యం అనేది ఎలా పోతుంది అని దేవుడే కాపాడాలి. బాబానే చూసుకుంటాడు. పరీక్ష పెట్టాడు అందరికీ. నా గురించి మీకు ఎంతమంది తెలుసురా ఎదవల్లారా? అందరిని పిలిపించి అందరినీ పంపించి మిమ్మల్ని బాబా దేవుడు కాదు ముస్లిం అనిపిస్తా, మాట్లాడండి అని మనని తయారు కమ్మంటున్నాడు. బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు, సనాతనులు తమ మతాచారాలను పాటించినప్పుడు, ప్రజలు ధనధారా సంతానంలో జీవిత పరమార్థంగా భావించి మోక్ష మార్గం మర్చునప్పుడు. ఇప్పుడు జరుగుతున్నది ఇది. ఇప్పుడు సమస్త ప్రపంచం కూడా ధనం సంపాదించుకోవడం విపరీతంగా, దానితోటి విపరీతంగా ఆస్తులు సంపాదించుకోవడం, భోగాలు అనుభవించడం, ఇంతే. ఇదే జీవితం. వంట చేయడానికి కూడా ఓపిక లేని జీవితం. ఫోన్ తీసుకోవడం, టక్కున నొక్కేసేస్తే కొరేవాడు తెచ్చాడు పప్పు చారు సాంబార్ పడేసిపోతాడు, చక్కగా అవి తీసుకొని తినేసి బతికేయడమే అంతే. వంట చేయాల్సిన అవసరం లేదు. భార్య చేతి వంట తినే అదృష్టం భర్తకు లేదు. ఇలాంటి ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం. కానీ దేవుడైతే ఇప్పుడు అవతరించాడు, నో డౌట్. ఎందుకంటే అవతరించిన దేవుళ్ళనే మనం గౌరవించలేము, పూజించలేము.
ఒక ఆయనేమో ఏ దేశంలోనో పాపం అవతరిస్తే ఆయన సిలువేసేసారు. ఇంకో ఆయనేమో ఇక్కడ అవతరించి అందరు కలిసి మీరు జీవించాలంటే అమ్మ నువ్వు ముస్లిం అని చెప్పేసి ఆయన మీద లేనిపోయిన అపాండాలు వేసి ఆయన్ని పంపించాలని చూస్తున్నారు. మన వాళ్ళంతా చాలా తెలియగల వాళ్ళు. ఎవడన్నా సమాజానికి కాదు కదా జెరూసలేం. కాబట్టి ఒక మహాత్ముడు అవతరించి అందరినీ మంచి చెప్తే ఆయన సెలవేశారు. ఇంకొక మహాత్ముడు మన దేశంలో పుట్టి రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వరు అల్లా తేరోనా మనగానే ఈశ్వరుడు అల్లా ఒకటే అంటావా కాల్చేయండి రా అని కాల్చేశారు ఆయన. అయిపోయింది. ఈయన కూడా వచ్చేసి సబ్కా మాలిక్ ఏకహే అంటే మేమందరం దేవుడు వేరని తన్నుకుంటుంటే నువ్వు మమ్మల్ని తనుకోకుండా అడ్డుపడతావా, కాబట్టి ఈయన కూడా మనకు దేవుడు కాదు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి సమాజం ఉన్న దేశంలో ఉన్నాం. మరి ఈ సమాజం ఎందుకు ఇలా తయారవుతుందో కానీ ప్రజలు ధనధాన సంతాన జీవిత పరమార్థంగా జీవించి మోక్ష మార్గాన్ని మర్చున్నప్పుడు, కాబట్టి ఇప్పుడు ఆ మోక్షమైన ప్రయత్నం ఆలోచన అనేది లేదు. యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మల చేత ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములు చక్కదిద్దుతారు. భగవంతుడే కాకుండా భగవంతుని ప్రతినిధులుగా యోగీశ్వరులు కూడా అవతరిస్తుంటారు. అది ఒక్క భారతదేశానికే లభించిన మహాభాగ్యం. అది మన అదృష్టం. ఇందాక చెప్పినట్టుగా భగవంతుడు అవతరిస్తే గుర్తుపట్టడం కూడా రావాలి కదా. గుర్తుపట్టడం రావాలి, గౌరవించడం రావాలి, పూజించడం రావాలా. ఎవరైనా ఇంటికి ఎందుకు వస్తారు? ఇంటికి రాగానే చిరునవ్వుతోటి రండి సార్ అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి ఏదన్నా కొంత టిఫిన్ ఇచ్చి కాఫీ ఇస్తే మర్యాద చేస్తే అబ్బా మనం వెళ్ళడం వాళ్ళకి ఇష్టమే అని మళ్ళీ రాబుద్ది అవుతుంది. వచ్చిన వాడు తలుపు తీసి ఆన్నే మాట్లాడి తలిపేసే వరకు ఇంక మళ్ళీ వాడు జీవితంలో రాడు. కాబట్టి ఇతర ఏ దేశంలో కూడా భగవంతుని గుర్తించి, భగవంతుని రాకను గుర్తించి, భగవంతుని యొక్క అవతారాన్ని గుర్తించి గౌరవించటము, పూజించటము జరగల. అది ఈ ఒక్క భారతదేశంలోనే భగవంతుని అవతారాలని, ప్రతినిధుల్ని, సాధు సత్పురుషుల్ని దేవుడితో సమానంగా గౌరవించి పూజించే సంప్రదాయం మన దేశంలో ఉంది. కాబట్టి ఈ దేశంలో మళ్ళీ భగవంతుడు అవతరిస్తూ ఉన్నాడు. ఈ విధంగానే నివృత్తి, జ్ఞానదేవ్, ముక్తాబాయి, నామదేవ్, జానాబాయి, గోరా, గోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సిబాయి, సజన్ కసాయి, సాంవతమాలి, రామదాసు మొదలుగా గల యోగులు తదితర వేరువేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గాన్ని చూపించారు. అలాగే సాయిబాబా కూడా సకాలం ఎంతమంది పేర్లు రాశాడు. వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం మహారాష్ట్రకు సంబంధించినటువంటి, మహారాష్ట్రలోనే వీళ్ళందరూ కూడా అవతరించారు. అందుకని మహారాష్ట్రని యోగుల భూమి అంటారు. యోగులు వీరులు ఇద్దరు కలిసి పుట్టిన భూమి మహారాష్ట్ర భూమి. ఇక్కడ ఆ విధంగా భగవంతుడు ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏదైనా మాట్లాడొద్దు, ఏమీ లేకపోతే చక్కగా వెళ్ళిపోతాం తప్ప మీరు మాకు తిండి పెట్టడం గురించి మాట్లాడుకున్నారనుకో, వచ్చింది మళ్ళీ నువ్వు డిస్టర్బ్ చేస్తే ఎట్లాగా, నువ్వు ఎందుకు లేటుగా వచ్చావు అంటే నేను కూర్చొని చదువుకుంటున్నాను, ఎందుకు చదువుకున్నావు అంటే ఇవన్నీ దానివల్ల ఎవరు ఉపయోగమో పాడదా? దానివల్ల నాకు ఉపయోగం లేదు, ఇది అంతా డిస్టర్బ్ అయిపోవట్లా. నువ్వేమన్నా క్లాస్ పీక్తే తర్వాత పీక్కో. ఇటు తయారైపోయినారు అందరూ కూడా. కాబట్టి భగవంతుడే కాకుండా భగవంతుని ప్రతినిధులుగా యోగులు కూడా అవతరించి సమాజాన్ని సవ్య మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. అలా అవతరించిన మహానుభావులు వీళ్ళందరూ అంటే బయట తిరుగుతూ ఉన్నప్పుడు, వింటున్నప్పుడు అలాంటి వాడికి ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే, మన చెప్పారు మీకు భగవంతుడిని సాకార రూపం కాదు, అసలు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని చూసి పశువులుగా భావిస్తారు దేవతలు. ఎంత చెడ్డ మాట అండి ఇది. అన్న ఆయన ఎవరో కానీ ఆయనకేం అధికారం ఉంది? ఇప్పుడు కనిపిస్తే కొట్టరు అందరూ కలిసి, విగ్రహారాధన చేస్తున్న వాళ్ళందరూ కొట్టరా నువ్వెవడరా అనడానికి అని చెప్పి. కాబట్టి ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం. ఇక దాన్ని పట్టుకొని మిగతా దాన్ని ఎలా పడితే అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇంతకుముందు అన్నట్టుగా నీకు నచ్చిన మార్గం, నీకు అనుభవం ఇచ్చిన మార్గం చక్కగా అనుభవించు, ఆనందంగా. నిరాకారం అద్భుతం అండి అని చెప్పు. సాకారం ఆయన ఏం చేస్తాడు? అబ్బా రాముడు అద్భుతం అండి అంటాడు. అవునా? సరే సంతోషం. ఆయన ఆ మార్గం నాకు తెలియదు, ఆయన నా మార్గం నాకు చూశాను అంతే. నీ రాముడు కూడా అద్భుతమేనా? అయితే నాకు సంతోషమే, నువ్వు కూడా ఆనందంలోనే ఉన్నావు కదా,
నువ్వు కూడా నేను పొందిన ఆనందాన్ని అనుభవిస్తున్నావు అయితే వెరీ గుడ్. అంటే ఎంత బాగుంటుంది. నేను చూసిందే సత్యం, నువ్వు చూసేదంతా సత్యమే, అసలు నువ్వు ఒక పశువువి దేవుణ్ణి పూజిస్తే అని చెప్పేసి అనడం ఎవరు అధికారం ఇచ్చారు దాన్ని? పోనీ ఆయన చెప్పినంత మాత్రం అది నిజమైపోద్దా? ఎంత గొప్ప గురువుల భూమిలో పుట్టామంటే అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతం, ఈ 3 మార్గాలు మనకున్నాయి. మన గురువులు మనకు బోధించినాయి. అద్వైతం ఆదిశంకరాచార్యులు, ద్వైతం మధ్వాచార్యులు అనుకుంటాను, విశిష్ట అద్వైతం రామానుజాచార్యులు. ఇవి విష్ణుమూర్తికి సంబంధించిన 2. ఒకటి శివుడికి సంబంధించిన భక్తుడు చెప్పాడు. శివుడి భక్తుడు ఏం చెప్పాడు? అద్వైతం చెప్పాడు. ఉన్నది ఒకటే, 2 లేవు. ఆ ఒకటి శివుడని కూడా చెప్పాలి ఆయన, పరబ్రహ్మ అని చెప్పాడు ఆయన. విశిష్టాద్వైతము, ద్వైతం 2 నారాయణ గురించి చెప్పారు. ఆదిశంకరులు ఆ 3టిని ఎట్లా సమన్వయం చేసి చెప్పాడంటే, నాయన 3 లేవు, ఉన్నది ఒకటే. ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ప్రయాణించేటప్పుడు నీకు ఆ 3 దశలు వస్తాయన్నాడు. ద్వైతం, నేను వేరు దేవుడు వేరు. అలాగే మనందరం పూజ చేస్తున్నాం, నారాయణుని, శివుడిని, కృష్ణుని, అమ్మవారిని, ఆయన వేరు నేను వేరు, ప్రార్థనలు పడుతున్నాం, ఎన్నో చేస్తున్నాం. ఇక్కడ ద్వైత స్థితి. విశిష్ట అద్వైతం, ఈయన మాత్రమే దేవుడు. అంటే మొదటి దశలో దేవుడు వేరు, మనం దశలో చాలామంది దేవుళ్ళని పూజించుకుంటూ వస్తాం. మన ఇంట్లో అందరు దేవుళ్ళు ఉన్నారు. ఇదొక దశ, దేవుడు వేరు నేను వేరు అని ఉంటుంది. అందరు దేవతల్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఆ దేవతారం చెయ్యగా చెయ్యగా ఒక దేవుడి మీద మనకు ప్రేమ కలుగుతుంది. ఈయనే దేవుడు అని మనసు ఇష్టపడుతుంది. ఇంకా ఎవరిని మీదికి మనసు పోదు, ఏకోపాసనలోకి వెళ్తుంది. అదేంటి? విశిష్ట అద్వైతం. విశిష్ట అద్వైత లక్ష్యం ఏంటంటే అద్వైతమే కానీ విశిష్ట అద్వైతం. ఏమిటిది? నారాయణుడు మాత్రమే దేవుడు అనేది విశిష్ట అద్వైతం. కాబట్టి ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళేసరికి నీలో విశిష్ట అద్వైత స్థితి వస్తుంది, ఏకోపాసన వస్తుంది. ఇంకా పైకి వెళ్ళాక ఆయనే నీవు, నీవే ఆయన అనే దశకు వచ్చినప్పుడు ఉన్నది ఒకటేనా ఆయన, 2 లేదు. ఆయన నేను, నేను ఆయనే. చక్రధారి గోరకుమ్మరదాసు పాట పాడాడు, నువ్వెవడయ్యా నేనెవరయ్యా, నువ్వు నేను ఒకటేనయ్యా అనే కాడికి వెళ్ళిపోయాడు అంతే. ప్రహ్లాదుడు, నారదుడు వీళ్ళందరూ కూడా ఆ స్థాయి. ఆంజనేయ స్వామి ఏమన్నాడు? ఎవరు ఆంజనేయ నువ్వు అంటే ఆత్మభావంతో చూసినప్పుడు రామా నువ్వు నేను ఒకటే అన్నాడు. దేహభావంతో చూసినప్పుడు నువ్వు భగవంతుడు, నేను భక్తుడిని అన్నాడు. కానీ భక్తుడు ప్రయాణం చేసే దశలో, ఆధ్యాత్మిక దశలో మొదట ద్వైతము, తర్వాత విశిష్టాద్వైతము, తర్వాత అద్వైతం, ఈ 3 స్థితులు వస్తాయని సమన్వయం చేశాడు మహానుభావుడు. అది అంత లోతుగా ఎవడు చూడు. శంకరాచార్యులు అద్వైతం చెప్పాడంటారు. కాదు, ఆయన చెప్పిన వేదాంత చూడమని చదివితే దాంట్లో ఈ విషయం క్షుణ్ణంగా ఉంటుంది. అలాగా ఆధ్యాత్మికం ఒక మహాసముద్రం. ఆ సముద్రంలో ఎంతోమంది మహాత్ములు మునిగారు. మునిగిన వాళ్ళు బయటికి తీసుకొచ్చి చెప్పిన రత్నాలన్నీ కూడా అద్భుతమైనవి, అన్నిటినీ అంగీకరించేవి. ఇప్పుడు చాలామంది మునగకుండానే పైపైనే ఉంటూ అన్నీ చూసుకుంటూ అవి ఇచ్చిన పుస్తక జ్ఞానంతో మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది అయ్యారు. కానీ నిజంగా పరమాత్మను దర్శించినటువంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంసలాగా ఆయన సాధనలు చేసి పరమాత్మను దర్శించి చెప్పాడు, అంతా ఒకటే అని చెప్పాడు. 4 మతస్థుల వాళ్ళు నీళ్లు తాగుతున్నారు. హిందువు ఏమో నేను నీళ్ళు తాగుతున్నాను అన్నాడు, ముస్లిం ఏమో పానీ తాగుతున్నా అన్నాడు, ఇంగ్లీష్ వాడేమో వాటర్ తాగుతున్నా అన్నాడు. వీళ్ళు ముగ్గురు అనుకుంటున్నారు నేను తాగింది వాటర్ అంటే, కాదు అది నీళ్ళు, లేదరా అది పానీ అంటే ఇలా తనుకుంటారు. ఎవరన్నా పెద్ద మనిషి వచ్చి ఎందుకే తనుకుంటారు అని అంటే, సార్ నేను ఇందాక అక్కడ తాగి వచ్చాను సార్, అవి నీళ్ళు సార్, వీడు వాటర్ అంటాడు. సరే ముగ్గురు నాతో రండి అని తీసుకెళ్ళి మీరు తాగిని చూపించానంటే ముగ్గురు అదే చూపించారు. ఇలాగా దాన్ని దర్శించిన మహానుభావుడు దాన్ని క్లారిఫై చేసేసాడు.
అలాగే సాకారం నిరాకారం ఎంత చక్కగా చెప్పాడో ఇవన్నీ చెప్పాను మా సోదరులతోటి, అస్సలు ఎక్కించుకోరు. కొంతమంది మేధావులు ఎలా ఉంటారంటే వాడు చెప్పేదే మనకి ఎక్కించాలని చూస్తాడు తప్ప మీరు చెప్పేదానికి వాడు ఇనప కూడా కట్టేసి ఉంటాడు. ప్రశ్నే లేదు, వాళ్ళు చెప్పేది మనం అస్సలు వినకూడదు, వాడు నిర్ణయం చేసుకుంటాడు. వాడు చెప్పేది నీకు ఎక్కించి నిన్ను వాడదా, ఇది మత మార్పులు చేసే వాళ్ళ లక్షణాలు అన్నమాట. అలాంటి వాళ్ళు ఈ మహానుభావులు అందరూ కూడా. నేను చెప్పాను ఇలా అందరికీ చిలకెక్క చెప్పినట్టు చెప్పాను. రామకృష్ణ పరమహంస చెప్పాడయ్యా, సాకార నిరాకారానికి ఉన్న తేడా ఏంటంటే నెయ్యి అనేది గడ్డ కడితే ఒక ఆకారం ధరిస్తుంది. గడ్డ కట్టింది అనుకోండి, ఆ నెయ్యిని మనం విఘ్నేశ్వర స్వామి చేయొచ్చు, నారాయణ స్వామి చేయొచ్చు. గడ్డ కట్టినప్పుడు అది ఆకారం ధరించినంత మాత్రాన నెయ్యి కాకుండా నీళ్ళ నెయ్యే 1% కూడా దాంట్లో ఇంకోటి లేదు. అది వేడి చేస్తే ద్రవ పదార్థం అయిపోతుంది, ఏ ఆకారం ఉండదు దానికి. నెయ్యి, ఇది నెయ్యే అది నెయ్యే అంటే అలా చెప్పాడు ఆయన. ఇవన్నీ ఆ తండ్రి ఇచ్చినటువంటి జ్ఞానం. ఒకప్పుడు నాకు ఎవరిని అడగకుండా నేను క్వశ్చన్ వేసేవాడిని. లక్ష్మీదేవి సరస్వతీదేవి పద్మం మీద కూర్చొని ఉంటారు. ఎట్లా కూర్చుంటారండి? పద్మం మీద కూర్చుంటే పద్మం పచ్చడి పచ్చడి అయిపోవద్దు, అంతే కదా. పువ్వు మీద కూర్చుంటే ఉంటుందా, అది ముక్కలు ముక్కలు అయిపోద్ది. ఎలా ముక్కలు ముక్కలు కాకుండా ఉంది, కారణం ఏంటి అనే నాకే ఆయన క్వశ్చన్ వచ్చి సమాధానం ఏం చెప్పాడంటే వాళ్ళు కాంతి స్వరూపాలు తప్ప దేహ స్వరూపాలు మనలాగా కేజీలు కాదు కదా. కూర్చుంటే మనం కూర్చుంటే ఎంత పెద్ద పద్మమైన ముక్కలు ముక్కలు అయిపోతుంది. కాకపోతే ఈ ఒకవేళ ఇరప పద్మమైన ముక్కలు అయిపోతుంది మన దెబ్బకి. వాళ్ళు కాంతి స్వరూపాలు. అందుకనే జ్యోతి స్వరూపుడు పరమాత్మ అంటే కాంతికి బరువే ఉంటుందండి. ఇక్కడ తెచ్చి మీరు ఎంత పెద్ద లైట్ పెట్టినా కానీ వెలుతురిస్తే తెప్పే దానికి బరువు ఉండదు. కాబట్టి అమ్మవారు కానీ దేవతలు కానీ వాళ్ళు కాంతి స్వరూపాలు, బరువు ప్రసక్తే లేదు. ఆ కాంతి ఆకారం ధరించింది అంతే. ఇప్పుడు మనకు ఉత్సవాలప్పుడు లైట్లతోటి రూపాలు తయారు చేస్తారు కదా, అలాంటి స్వరూపాలు తప్ప. అందుకనే ఆ పద్మం అలా నిలబడింది. ఇవి ఎవరో చెప్పింది కాదు, నా మనసులో నాకు కలిగిన దాని సమాధానం ఆయనే ఇచ్చి ఇలా పరమాత్మ ఇచ్చిన, గురువులు ఇచ్చిన సంపూర్ణ జ్ఞానాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే సాకారం నిరాకారం అంతా ఒకటే అని తెలుస్తుంది. అలాగే బాబాగారు నేను 3 మూరల దేహం కాదు, విశ్వవ్యాప్తమైన ఈ మహానుభావులే చెప్తారు. వేదాలు ఉపనిషత్తులు చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే బాబాగారు 3 మూరల దేహం కాదండి, ఆయన చైతన్య స్వరూపుడు అంటారు. చైతన్య స్వరూపం అన్నాక మళ్ళీ సాయిబాబా భక్తులు మిగతా వాళ్ళు ఎట్లా పూజిస్తారు సార్? సాయిబాబా భక్తులు రామాయణం ఎట్లా చెప్తారు? సాయిబాబా భక్తులు గీత ఎలా చెప్తారండి? అంటే ఇక్కడ వాళ్ళకి సాయిబాబా అంటే ఎవరు? ఆ కఫనే వేసుకున్న ఆయన, అయిపోయింది. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు? సాయిబాబా అంటే 3 మూరల దేహం కాదండి, విశ్వవ్యాప్తమైన చైతన్యం. మరి ఆ చైతన్యమే కృష్ణుడు కదా, ఆ చైతన్యం రాముడు కదా. అంటే వాళ్ళకున్న జ్ఞానం అంత డిస్టర్బెన్స్డ్ జ్ఞానం, లేదా అసంపూర్ణ జ్ఞానం. కాబట్టి అలా మళ్ళీ వాళ్ళే. నాకు నవ్వు వచ్చేది ఏంటంటే పరబ్రహ్మ విశ్వచైతన్యం అని చెబుతూ అది వేరు ఇది వేరు. అసలు బ్రహ్మజ్ఞానంలో ఒక్క బ్రహ్మజ్ఞానంలోనే వేరు అనే పదం రాదు. అంతా బ్రహ్మమే అంటదనమాట. బ్రహ్మజ్ఞానం = అద్వైతం. సాకార రూపంలో తేడాలు అనిపిస్తుంది, అది నీ అజ్ఞానమే తప్ప అది కూడా సత్యం కాదు. కానీ బ్రహ్మజ్ఞానం గురించి చెబుతూ, వేదాలు ఉపనిషత్తు జ్ఞానం గురించి చెబుతూ నామరూపాలన్నీ వేరు వేరు అని చెప్పేసేసి దేవతల్లో వేరు చేసేసి ఈ జ్ఞానాన్నంతా మా సోదరులు సరి చేసుకుని చక్కగా ప్రయాణం సాగించి నిజమైన సాయితత్వాన్ని, ఖచ్చితంగా అది బాబాగారి తత్వం ఆత్మతత్వమే, పరబ్రహ్మతత్వమే. కానీ అది అన్ని రూపాల్లో వ్యక్తమైంది. అచరాలలో కూడా అది నిబిడీకృతమై ఉంది. అణు మాత్రం కూడా వేరేది ఏమీ లేదు, అంతా సాయే ఉన్నాడు. అంతా సాయే ఉన్నాడని అర్థం చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ దేవతలు ఈ దేవతలు అన్నామంటే ఇంక మనని ఈ జన్మ కాదు కదా, 100 మంది సాయిబాబాలు వచ్చినా కానీ మమ్మల్ని ఎవరు కూడా మనని ఉద్ధరించలేరు అనే ఒక సత్యాన్ని తెలియజెబుతూ సాయినాథుల వారి అనుగ్రహంతో ఒక పేర ముగించగలిగాం మనం. చాలా పెద్ద సబ్జెక్టులో తీసుకెళ్ళాడు.
ఈ ముఖ్యంగా మా బాబాయ్ గారిని వ్యతిరేకిస్తున్న సమాజం ఒకటి ఉంది కదా, వాళ్ళు ఈ సత్సంగాల్ని కానీ ఈ పాటలు కానీ విని ఇబ్బంది పడకుండా, అమ్మలారా తండ్రులారా, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ సనాతన ధర్మం చెప్పింది. గురువుకు కులం మతం లేదు అని కూడా మన వేదాలే ఉపనిషత్తులే పురాణాలే చెప్పాయి. కాబట్టి బాబా గారు ఎప్పుడైతే మా గురువు అయ్యాడో ఆయన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా తలుచుకొని ఆరాధించే అర్హత మాకు సనాతన ధర్మమే ఇచ్చింది. ఇలా బ్రాడ్ మైండ్ పెట్టుకొని మీరు ఆలోచిస్తే కాస్త మీకు నిద్ర పడుతుంది, తిన్నది అరుగుద్ది. కాబట్టి బాబా జోలికి రాకుండా చక్కగా మీ ఇష్టదైవాలను ఆరాధన చేసుకోండి. మా గురువును మేము ఆరాధన చేసుకుంటూ, మా గురువులోనే మా సనాతన దైవాలందరినీ చూసుకుంటూ, సనాతన ధర్మంలోనే జీవిస్తూ, ఆ సనాతన ధర్మాన్ని పోషిస్తూ, ఎందుకంటే బాబా గారి మందిరంలో ఉన్న దేవతలు ఇంకెక్కడ దొరకరు. బాబా గారి మందిరంలో వినిపించినంతగా రామకృష్ణుల పేర్లు కానీ ఇంకెక్కడ వినపడవు. లోపలికి పోగానే మాకు విఘ్నేశ్వర స్వామి ఉంటాడు, దత్తాత్రేయ స్వామి ఉంటాడు, బాబా చుట్టూ దశావతారాలు ఉంటాయి, నందీశ్వరుడు ఉంటాడు, ఇంకా ఎంతమంది కావాలంటే అంతమంది దేవతలు ఉంటారు. అంత చక్కగా సనాతన దైవాల్ని ఆరాధించడం సాయిబాబా వారు మాకు నేర్పించాడు. కాబట్టి బాబా గారి విషయంగా మీరు ఏ ఆందోళన పడకుండా, మా విషయంగా ఆందోళన పడకుండా చక్కగా మీరు ప్రయాణం చేసుకోండి, తొందరగా గమ్యస్థానం చేరతారు అని తెలియజేస్తూ సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఓం సాయి. శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి 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 శ్రీ సాయి జయ జయ సాయి. సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్. సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్. సాయి రామ్ సాయి రామ్ సాయి సాయి రామ్. నారాయణ సాయి నారాయణ. నారాయణ సాయి నారాయణ. నారాయణ సాయి నారాయణ. నారాయణ సాయి నారాయణ. విఠల విఠల సాయి రామ విఠల. విఠల విఠల సాయి రామ విఠల. విఠల విఠల సాయి రామ విఠల. సాయి రామ విఠల సాయి కృష్ణ విఠల. సాయి రామ విఠల సాయి కృష్ణ విఠల. గోవింద విఠల గోపాల విఠల. గోవింద విఠల గోపాల విఠల. మోహన రూప ఓ సాయి రామ.
మోహన రూపా ఓ సాయి రామా, మోహము దీర్పా వేగమే రావా, మోహము దీర్పా వేగమే రావా, ఆత్మస్వరూపా ఓ సాయి రామా, ఆత్మస్వరూపా ఓ సాయి రామా, ఆత్మానందము ఈయగరావా, ఆత్మానందము ఈయగరావా, బ్రహ్మస్వరూపా ఓ సాయి రామా, బ్రహ్మస్వరూపా ఓ సాయి రామా, బ్రహ్మజ్ఞానము ఈయగరావా, బ్రహ్మజ్ఞానము ఈయగరావా, సాయి రామ రావా, సాయి దేవ రావా, సాయి రామ రావా, సాయి దేవ రావా, యోగి రాజ రావా, సద్గురునాథ రావా, యోగి రాజ రావా, సద్గురునాథ రావా, సద్గురునాథ రావా, సద్గురునాథ రావా, దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదు వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా నృసింహ సరస్వతి దిగంబరా, దిగంబరా దిగంబరా మాణిక్య ప్రభువా దిగంబరా, దిగంబరా దిగంబరా స్వామి సమర్థ దిగంబరా, షిరిడి నివాస దిగంబరా, శ్రీ సాయినాథ దిగంబరా, ద్వారకమాయి దిగంబరా, ధర్మస్వరూప దిగంబరా, సటకాధారి దిగంబరా, సమాధి నిలయ దిగంబరా, విశ్వాధార దిగంబరా, విశ్వస్వరూప దిగంబరా, అంతర్యామి దిగంబరా, ఆత్మస్వరూప దిగంబరా, పరమాత్మస్వరూప దిగంబరా, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की, సాయినాథ్ మహారాజ్ की।
సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. జై శ్రీరామ్. ఓం సాయిరామ్.